హాయ్ వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సూపర్ హెల్దీ బేబీ ఫుడ్ని అయితే చూద్దాము. టేస్టీ అండ్ హెల్దీ మటన్ బ్రెయిన్ కర్రీ పిల్లలకి ఒక మంచి న్యూట్రిషనల్ డిష్ అని చెప్పుకోవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల పిల్లల నరాలకి చాలా మంచిది. ముందుగా మటన్ బ్రెయిన్ని 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసుకున్న బ్రెయిన్ని ఆ వాటర్లో వేసి కొంచెం పసుపు అలానే కొంచెం ఉప్పు వేసి ఒక 5 minutes బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మధ్యలో ఒక్కసారి టర్న్ చేసుకోవాలి. బ్రెయిన్ని ఎక్కువగా కలపకూడదు. వీడియోలో చూస్తున్నట్టు బ్రెయిన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సపరేట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నూనె వేసుకోవాలి. నూనె మరిగాక చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. నూనెలో జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని నూనెలో వేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు ఉల్లిపాయల్ని బాగా వేయించాలి. ఇప్పుడు 3 వెల్లుల్లిపాయ రెప్పలు చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న టమాటాని తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. టమాటీలు పచ్చివాసన పోయినంత వరకు నూనెలో బాగా మగ్గించాలి. టమాటా ముక్కలు మగ్గాక సరిపడా ఉప్పు వేసుకోవాలి. సంవత్సరం దాటిన పిల్లలకు మాత్రమే ఉప్పు వేయాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్తో వాటర్ తీసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 to 10 minutes వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా ఉడకబెట్టుకొని తీసుకున్న బ్రెయిన్ని తీసి ఈ వాటర్లో వేసుకోవాలి. వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. మటన్ బ్రెయిన్లో ఐరన్, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల పిల్లల బ్రెయిన్ అండ్ హార్ట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వీడియోలో చూస్తున్నట్టు వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పిల్లలకి అన్నంలో కలిపి పెట్టడానికి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. హెల్దీ బేబీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో మెత్తగా కుక్ చేసుకున్న అన్నంలో ఈ మటన్ బ్రెయిన్ కర్రీని వేసుకున్న కర్రీ అన్నంలో కలిసినంత వరకు బాగా కలుపుకోవాలి. మీ పిల్లలకి ఈ ఫుడ్ 100% నచ్చుతుంది. చాలా ఇష్టంగా తింటారు. అలానే ఈ కర్రీ తినడం వల్ల పిల్లల మెదడుకి చాలా మంచిది. అలానే వాళ్ళకి తెలివితేటలు కూడా పెరుగుతాయి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ పిల్లల కోసం టేస్టీ అండ్ హెల్దీ బేబీ రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో ప్లీజ్ సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.